ప్రభుత్వ రంగ సంస్థలకు 532.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రవాణా రంగానికి 34,50,00,000, పర్యాటక రంగానికి 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. R&B పంచాయతీరాజ్ రోడ్లు 950 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. వ్యవసాయ ఉద్యాన పంటలకు సంబంధించి 200 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. విజయవాడ రైల్వే డివిజన్ 30 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని నష్టపోయింది. డివిజన్ పరిధిలో 75% రైళ్లను 5 రోజుల పాటు రద్దు చేయాల్సి వచ్చింది. వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కేవలం జగన్ రెడ్డి అక్కసుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన పనులను నిలిపివేయడం వల్లనే. 20% పనులు 2019-2024 మధ్య కాలంలో జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోవడం మూలంగానే విజయవాడ వాసులకు ఇంతటి అపారమైన నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయవాడకు వరదలు సంభవించిన అర్ధరాత్రి నుంచే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విజయవాడ వరద బాధితులకు నేను అండగా ఉన్నానంటూ రాత్రి వేళల్లో కూడా కనిపెట్టుకుని ఉండి బాధితులకు భరోసానిచ్చారు చంద్రబాబు. ఆహారం, పునరావాసం వంటివి ఏర్పాటు చేసి తండ్రిలా ప్రజల బాగోగులు చూసుకున్నారు. విజయవాడ నగరంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేంత వరకు జిల్లా కలెక్టరేట్లోనే ఉంటూ వరదలు పూర్తిగా నివారించారు. హైదరాబాద్ పర్యటన కూడా రద్దు చేసుకుని విజయవాడ కలెక్టరేట్ నుంచే పాలన సాగించారు. దాదాపు 7,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించారు. వరద ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర మంత్రులు, యంత్రాంగం 122 బోట్లు, 37 డ్రోన్లతో పనులు చేయించి వరద బాధితులకు పునరావాసం కల్పించారు.